సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బిల్లసముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఘటనలో 4 మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను గుడిబండ మండలం కేఎన్పల్లి గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరో 10 మందిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని హిందూపురం, బెంగళూరు హాస్పిటల్స్ కు అంబులెన్స్ వాహనాల్లో తరలించారు. ఊహించని ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై అనంతపురం ప్రతినిధి యోగానంద్ డీటెయిల్స్ అందిస్తారు. యోగానంద్, ఈ ప్రమాదానికి కారణం ఏం చెప్తున్నారు ప్రాథమికంగా పోలీసులు? సత్యసాయి జిల్లా మడకశిరలో ఘోర ప్రమాదం చేసుకుంది. పొగమంచు, నిద్రమత్తు కారణంగా కూడా అధికారులు ప్రాథమికంగా కూడా నిర్ధారించారు. ముఖ్యంగా 5 గంటల సమయంలో తెల్లవారుజామున పొగమంచు ఎక్కువ కారణంతో డ్రైవర్ తిరుపతి నుంచి కంటిన్యూస్ గా డ్రైవ్ చేసుకుంటూ రావడం, టెంపో వన్ అధిక జనం కూర్చోవడం కూడా సామర్థ్యం కంటే ఎక్కువ మంది కూర్చోవడం కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా దీనిలో ముగ్గురు చనిపోయారు. ఇంకొకరికి సీరియస్ గా మొత్తం 4 చనిపోయారు తెలుస్తోంది. తల్లి, కొడుకు, డ్రైవర్, మరో మహిళ కూడా చనిపోయారు తెలుస్తోంది. అలాగే 10 మంది గాయాలు కావడంతో వారందరినీ హిందూపురం, బెంగళూరు ఆసుపత్రి తరలించారు. అందులో కూడా 4 పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 4 కూడా బెంగళూరుకు ఉటావడం తరలిస్తున్నారు. ప్రస్తుతం అందరికీ కూడా చికిత్స అందించి ప్రాథమిక చికిత్స అందించి హిందూపురం నుంచి బెంగళూరు తరలించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు. అయితే ఈ ప్రమాదానికి కూడా కారణం ముఖ్యంగా చూస్తే పొగమంచు ఎక్కువగా కావడం, అందుకు మడకశిర కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడంతా కూడా ఎక్కువ పొగమంచు చూస్తుంది. కాబట్టి ఆ పొగమంచు కారణం లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అది కూడా స్పష్టంగా తెలియాల్సి తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే వారు చనిపోయిన 4 ఉన్నారు, అలాగే విషమంగా ఉన్న వారు 4 ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటున్నారు? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? తిరుమల నిన్న రాత్రి తిరుమల నుంచి బయలుదేరిన తెలుస్తోంది. ఈ 4 కూడా ఈ 14 మంది 15 మంది కూర్చున్నారు తెలుస్తోంది. 15 మంది కూడా తిరుమలకు వెళ్లి వస్తూ ఆ దారి మధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ 4 పరిస్థితి కూడా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ కూడా బెంగళూరు ఇక్కడ స్థానికంగా వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు తరలిస్తున్నారు. 4 చనిపోయిన వరకు కూడా తల్లి, కుమారుడు ఉండడంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషయాన్ని నెలకొందని చెప్పొచ్చు. వీరంతా కూడా దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఇలా కావడం గుడిబండ మండలం కేఎన్పల్లి గ్రామస్తులు కూడా గుర్తించారు. మిగతా వారందరినీ కూడా రక్షించే పనిలో పడ్డ అధికారులు. స్మృతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ యోగానంద్. నిజంగా తిరుమలకి వెళ్ళి అంటే దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. అయితే ప్రస్తుతం అయితే 4 చాలా విషమంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. 4 పరిస్థితి, వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ అలాగే బెంగళూరు హాస్పిటల్స్ కి తరలిస్తున్నారు. 4 స్పాట్ లోనే చనిపోయారు. తీవ్రంగా